దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు మరలా మనకు ఈ విధంగా దేవుని వాక్యమును ధ్యానించుటకు మనకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సరే, దేవుని బిడ్డలారా, 31వ కీర్తన దావీదు జీవితంలో చాలా మంచి విషయాలు కొన్ని మనం ధ్యానిద్దాం. 1-2 వచనాలు మనము గమనించినట్లయితే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు. నీకు ప్రాకారముగా ఆయన ఉండేదానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఆశ్రయ శైలముగా ఉండుటకు ఆయన ఇష్టపడతాడు. దేవుడు నీ మొర ఆలకించి త్వరపడి నిన్ను విడిపించేదానికి ఆయన పరలోకము నుంచి తన దూతలను పంపించే దేవుడు అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. దావీదు వలె ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తనలో చాలా విషయాలు మనకు కనబడతాయి. మన జీవితంలో మనకు జరిగే పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి తల ఉంచుకొని సిగ్గుపడతాం. అయ్యో, దాన్ని మనం చేయలేకపోయామే, చెప్పిన మాట నెరవేర్చలేకపోయామే, ఇస్తానన్న మాట ఇవ్వలేకపోయానే, కడతానన్నటువంటి డబ్బు నేను కట్టలేకపోయానే. ఇలాంటి పరిస్థితులు, ఒకవేళ పలానా టైము చెప్పి మనం అక్కడికి వెళ్ళలేకపోయామే, ఇంకా బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఒక్కొక్కసారి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వారికి మన ముఖం చూపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మాట తప్పాము, లేకపోతే అనుకున్నది జరగనప్పుడు, మనం చెప్పింది జరగనప్పుడు, ఇవన్నీ కూడా మన జీవితంలో సిగ్గు తెస్తాయి. అలాగే మనల్ని మనము ఒక్కొక్కసారి నిందించుకుంటుంటాం. ఏంటి నా పరిస్థితి ఇలాగా. అందుకే దావీదు జీవితంలో దేవుని యొక్క శరణు జొచ్చి ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆయనే ఆధారముగా చేసుకున్నాడు. అందుకే యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీకము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. కాబట్టి ఇలాగ మనం ప్రార్థన చేయాలి. చూడండి, 13వ వచనంకి వస్తే, 31వ కీర్తన 13వ వచనంలో, అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలిగించుచున్నది. చాలామంది ఒక్కొక్కసారి నిన్ను అవమానం చేయాలని, నీకు తేవాలని, నిన్ను కొట్టాలని, నీకు ప్రాణహాని తేవాలని, నిన్ను 10 మందిలో అవమానం చేయాలని, నీకు భీతి కలిగించాలని నీ పట్ల దురాలోచన కలిగి ఉంటారు. అలాంటప్పుడు దేవుని శరణు వచ్చినటువంటి వ్యక్తిగా, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 14వ వచనం చూస్తే, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడివని నేను అనుకొనుచున్నాను. నా కాలగత్తులు నీ వశములో నున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. కాబట్టి ఈరోజు రక్షణ అనేది నీ జీవితంలో దేవుడు రక్షించేవాడు. ఆయన రక్షకుడైన ఆ రక్షకుడు నీ జీవితంలో ఎప్పుడూ ఆ రక్షణకర్త. ఎప్పుడు నీకు నువ్వు ఎప్పుడు మొరపెడతావో అప్పుడే ఆ రక్షణకర్త నీకు
ఒక అద్భుతమైనటువంటి రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. అది దావీదు తెలుసుకున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, నీ యందు నమ్మిక ఉంచున్నాను. 14వ వచనం చెప్తున్నాడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు, నేను ఆనుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అనుకొనుచున్నాను, దేవుడు అని నేను అనుకొనుచున్నాను. మనం అనుకోవాలి, మనకి దేవుడు కొండ, కోట, దుర్గం ఆయనే. 17వ వచనం చూస్తే, 16, 17 వచనం చూస్తే చాలా చక్కగా ఉంటాయి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. కాబట్టి భక్తిహీనుల వలె నువ్వు అవ్వవు. ఒకవేళ నీకు ఆలోచన వచ్చినా, అయ్యో నేను సిగ్గునొందాను, అయ్యో సిగ్గుపడిపోతున్నాను, నా కష్టాలు, నా బాధలు, ఇబ్బందులు తల వంచుకొని నేను అవమానంతో ముందుకు వెళ్తున్నానని చెప్పి అనుకుంటున్నావేమో. అలాగ అనుకునేదానికి దేవుడు నీ పక్కన ఉండి నీ భుజము తట్టి నీ మెడ లేపి, నీ తల లేపి, ప్రజలందరి ముందు నీవు మంచివాడు అని, నువ్వు తప్పు చేసిన వాడు కాదని, యథార్థవంతుడు అని, నీతి న్యాయములు కలిగినటువంటి వ్యక్తివని, పరిశుద్ధమైనటువంటి వ్యక్తివని, భయము భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డవని, ఇవన్నీ కూడా దేవుడు రుజువు చేస్తాడు. కాబట్టి ఎన్ని కష్టాల్లో ఉన్నావు, ఎన్ని బాధల్లో ఉన్నావు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావు, అయినా పర్వాలేదు, నీవు దేవుని యొక్క శరణు ఉంచి, దేవుని మీద ఆధారపడి, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి, నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన త్వరగా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు ఆయన. కాబట్టి ఏ విషయంలో కూడా దుఃఖపడొద్దు, భయపడొద్దు, చింతపడొద్దు, అవమానం నొందొద్దు, దిగులు నొందొద్దు, చింతపడి అయ్యో నా పరిస్థితి ఇలాగుంది, నేను ఒంటరివాడిని అని చెప్పి అనుకోవద్దు. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దావీదు మొర ఆలకించి జవాబు దేవుడు దయచేసినటువంటి దేవుడు నీ మొర కూడా దేవుడు ఆలకించునుగాక, సహాయము చేయనుగాక. దేవుడి వాక్యము మన వినికిడిలో మన అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడు వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా, నిజంగా వారి అవసరతలు, వారి అక్కర తీర్చండి. నైనా సిగ్గునందకుండా వారిని చేయండి. తల వంచుకోకుండా ప్రభువా, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నటువంటి వారిని ఆదుకోనైనా వారికి రక్షణ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.